అవని చాలా కోపంగా అక్షయ్ వాళ్ళ ఇంటికి వచ్చి "ఏవండీ? ఏవండీ?" అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో మేడ మీద నుండి అక్షయ్ కిందకి దిగుతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవని దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే "ఏంటి అంత గట్టిగా అరిచి పిలుస్తున్నావు? ఎందుకు వచ్చావు మళ్ళీ ఇంటికి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం అక్షయ్ దగ్గరికి వెళ్లి "నా కూతురిని నాకు తెలియకుండా ఆ స్కూల్లో నుండి ఎందుకు మాన్పించేశారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "నా కూతుర్ని ఎలా పెంచాలో, ఎక్కడ చదివించాలో అన్నీ నాకు బాగా తెలుసు. నా కూతుర్ని నేను ఎలా పెంచుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు అలాంటివేమీ అడగాల్సిన అవసరం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఆరాధ్య మీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూడా కూతురే" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం "అవును, మీ కూతురి మీద మీకు ఎంత హక్కుందో నా కూతురి మీద నాకు కూడా అలాగనే హక్కు ఉంటుంది కదా! మీకు మాత్రమే పుట్టలేదు, నాకు కూడా కలిపే కదా పుట్టింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం "నీ కూతురు నీకు దగ్గర కావటం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. అందుకే నీ కూతురిని నీకు దూరంగా పెట్టాము" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "అలా ఎలా మీరు చేయగలరు? ఒక తల్లి దగ్గర నుండి ఒక బిడ్డని ఎలా వేరు చేయగలరు మీరు? మీకు ఆ హక్కు లేదు" అని చెప్పేసైతే చాలా కోపంగా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం "నా కూతుర్ని నా దగ్గర నుండి ఆ దేవుడు వచ్చినా విడతీయలేడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్